హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వర్డ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక డాక్యుమెంట్ని తయారు చేయాలనుకుంటున్నారా? ప్రిపేర్ చేయడే ప్రాసెస్ని వర్డ్ ప్రాసెసింగ్ అంటారు. మన వ్యూయర్స్కి మన డాక్యుమెంట్ మోర్ డిస్క్రిప్టివ్గా, మోర్ క్యాచీగా ఉండడానికి హెల్ప్ చేసే టూల్స్ చాలా ఉన్నాయి ఇందులో. మరి అవేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రండి. ఈరోజు ఫస్ట్ మనం ఇన్సర్ట్ బటన్ గురించి తెలుసుకుందాము. ఈ ఇన్సర్ట్ని యూజ్ చేసి మనం పేజెస్, టేబుల్స్, ఇల్లస్ట్రేషన్స్, లింక్స్, హెడర్స్ అండ్ ఫూటర్స్, టెక్స్ట్, సింబల్స్ ఇవి ఎన్నో ఇన్సర్ట్ చేసుకోవచ్చు మన డాక్యుమెంట్లోకి. ఈ పేజెస్ ఆప్షన్ తోటి మనం క్రియేట్ చేయాలనుకున్న డాక్యుమెంట్లో కవర్ పేజ్, బ్రేక్ పేజ్, బ్లాంక్ పేజ్ ఇలా ఈ 3 పేజెస్ని ఇన్సర్ట్ చేసుకొని మన డాక్యుమెంట్ని మనం తయారు చేసుకోవచ్చు. టేబులర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాల్సిన డేటా ఏదైనా ఉంటే దానికోసం ఇన్సర్ట్ ఆప్షన్ తోటి మనం ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మన డాక్యుమెంట్లో. ఈ ఇల్లస్ట్రేషన్స్ ఆప్షన్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. దీంతో మనము పిక్చర్స్, క్లిప్ ఆర్ట్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన డాక్యుమెంట్లో. మన సిస్టంలో ఆల్రెడీ ఉన్న ఏదైనా పిక్చర్ని మన డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది, ఇన్సర్ట్ పిక్చర్. ఆ తర్వాత ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్. ఆల్రెడీ ఉన్న పిక్చర్లో మొత్తం ఎంటైర్ పిక్చర్ యాడ్ చేసుకోకుండా ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ పిక్చర్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఈ క్లిప్ ఆర్ట్ ఫీచర్ చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఆర్ట్ ఆప్షన్ తోటి ఏకంగా మనం గ్రాఫిక్సే తెచ్చిపెట్టేయచ్చు మన డాక్యుమెంట్లో. మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషను ఒక హైరార్కీ లాగానో లేదంటే ఒక చార్ట్లోనో ఒక పిరమిడ్ షేప్లోనో చూపించాలనుకోండి, అది అంతా ఈ స్మార్ట్ ఆర్ట్లో ఇచ్చేసామంటే అంతే టుష్ ఒక గ్రాఫిక్ ఆర్ట్ క్రియేట్ చేసేస్తుంది స్మార్ట్ ఆర్ట్. బాగుందా? నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.